దేశ జీడిపి వృద్ధి 6.3 6.8%. 2025-26లో ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా. 4% రిటైల్ ద్రవ్యోల్బణం. అంచనాలకు మించి నిలకడగా వ్యవసాయం. చైనా సప్లైపై ఎక్కువగా ఆధారపడడంపైన ఆందోళన. వారానికి 60 గంటల పని విధానంతో ఉద్యోగులపైన ఒత్తిడి. పార్లమెంట్లో ఆర్థిక సర్వే సమర్పించిన కేంద్ర మంత్రి నిర్మల. మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అభివృద్ధి మునుముందుకు. 25 కోట్ల మంది దారిద్ర్యం నుంచి బయటకు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం. కేంద్ర బడ్జెట్ పైన రాష్ట్రం ఆశలు పెట్టుకున్నది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, మెట్రో విస్తరణ పైన ఇప్పటికే విజ్ఞప్తులు ఇచ్చింది. బయ్యార ఉక్కు, బాపు ఘాట్ కోసం అప్పీల్ చేసింది. బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలని రిక్వెస్ట్. పీఎం ఆవాస్ యోజన కింద 20 లక్షల ఇండ్లు కేటాయించాలని విన్నపం. గత బడ్జెట్లో నిధులు ఇవ్వలేదని సీఎం గుర్రు. ఇక దీని మీద బీజేపీ ఎంపీలు మరి తెలంగాణ ప్రజలైతే మిమ్మల్ని ఎంపీలుగా కేంద్రానికైతే పంపిరు కదా, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కొట్లాడరు అంటే మేము ఇండ్లు పట్టుకొస్తాం కానీ ఆ ఇండ్లకు ఇందిరమ్మ పేర్లు పెట్టనీయం, మేము ఇండ్లు పట్టుకొస్తాం కానీ మేము నిధులు తీసుకొస్తాం కానీ ఇగో ఇక్కడ బయ్యారం ఉక్కు బాపు ఘాట్ కోసం అప్పీల్ చేస్తే దీని గురించి మాట్లాడరు బీజేపీ ఎంపీలు. కౌలు కళాకారులకు రావాల్సిన అవార్డుల గురించి మాట్లాడరు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇండ్ల గురించి కానీ నిధుల గురించి కానీ మాట్లాడరు. ఏం మాట్లాడతారు వాళ్ళు? రెచ్చగొట్టుడు. కేవలం కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ పబ్బం గడపాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి తలకాయ నొప్పిగా మారాలి. ప్రభుత్వాలను అస్థిరపరిచేటువంటి కుట్రలు చేయాలి. ఇది బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి, బీజేపీ ఎంపీలు చేస్తున్నటువంటి పని. గత బడ్జెట్లో నిధులు ఇవ్వలేదని సీఎం గుర్రు. గత బడ్జెట్లో ఇవ్వలేదు. ఈసారైనా తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేయరు బీజేపీ ఎంపీలు, కేంద్ర ప్రభుత్వం. ఇలా కేంద్ర బడ్జెట్ ట్యాక్స్ పేయర్స్కు ఊరట లభించేనా? నేడు కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పైన రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకున్నది. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, మెట్రో విస్తరణ పైన రావాల్సినటువంటి నిధుల గురించి మీరు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది. మెట్రో విస్తరణ, అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించి ప్రజలు ఈ మురికి లోపల బతుకుతూ ఉన్నారు. వాళ్లకు మెరుగైనటువంటి వసతులు కల్పించి వాళ్ళకు వేరే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నది ప్రభుత్వం. దానికి రావాల్సిన నిధుల గురించి, అదేవిధంగా మెట్రో రైల్ విస్తరణకు 24,269 కోట్లు కేటాయించాలని, బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలని, హైదరాబాద్ నాగపూర్ కారిడార్కు తుది అనుమతులు ఇవ్వాలని ఇప్పటికీ కేంద్రానికి రిక్వెస్ట్లు చేసింది. పీఎం ఆవాస్ యోజన కింద 20 లక్షల ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టింది. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అవసరాలను గుర్తించి కేంద్రం నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తులు చేస్తూ ఉన్నది. ఇది